ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ఈ మధ్య గురువుల మీద కొన్ని వీడియోలు చేశాను. అయితే పెద్ద పెద్ద వీడియోలు చేయడం వల్ల ఎంతమంది చూస్తున్నారో తెలియదు. చాలా రకరకాల గురువులు వచ్చేసారు, ప్రమాదకరమైన గురువులు వచ్చేసారు. ఒక రకంగా చెప్పాలి అంటే మన యొక్క బలహీనతని, అంటే హిందూ మతంలో ఉన్నటువంటి బలహీనతలను ఆధారం చేసుకొని, శాస్త్రాల్లో ఉన్నటువంటి భక్తి విధానాలను ఆధారం చేసుకొని ప్రజల్ని ఆకర్షించడానికి రకరకాల వేషాలతో గురువులు వచ్చేస్తున్నారు. కొంతమంది అమ్మవారి పేరు మీద వస్తున్నారు, కొంతమంది శివుడి పేరు మీద వస్తున్నారు, కొంతమంది సాయిబాబా గారి పేరు మీద వస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఒక గందరగోళ వాతావరణం ఏర్పడిపోయింది. చాలామందికి ఓషో ఆదర్శప్రాయమైనటువంటి గురువుగా భావించి ఆయన మార్గంలో సమాజాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు. ఓషో సాధనాపరంగా కొంతవరకు గొప్పవాడై ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు ఆయన గొప్ప ధ్యానయోగి. కానీ మరి అతను పతనమైన యోగి, ప్రజల చేత తరిమి కొట్టబడిన యోగి, ప్రజల చేత, ప్రభుత్వం వారి చేత తరిమి కొట్టబడిన యోగి, దేశం వదిలిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తిగా నేను ఆయన చరిత్ర చదివినప్పుడు తెలిసింది. మరి అటువంటి యోగభ్రష్టుడైన వ్యక్తిని ఆదర్శప్రాయంగా తీసుకొని కొంతమంది గురువులు తయారై చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలకు నిజమైనటువంటి యోగం ఏమిటి, యోగి ఏంటి అనేది తెలియకపోవడం వల్ల, ప్రజలకు ఆ విషయంలో ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఇలా యోగభ్రష్టులైనటువంటి యోగుల దగ్గర కొన్ని పద్ధతులు నేర్చుకొని, వారి జీవితంలో వారు చెప్పిన కొన్ని పద్ధతులు, సాధనలు తెలుసుకొని సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా అనిపించుకోవడానికి ఓషో గారు చూపిన మార్గం కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే గొప్ప సాధకుడు కాబట్టి. కానీ ఆయన పూర్ణత్వం పొందలేదు. రమణ మహర్షి గారిలాగా, రామకృష్ణ పరమహంస గారిలాగా, స్వామి వివేకానంద గారిలాగా, సాయిబాబా గారిలాగా పూర్ణత్వం పొందలేదు. ఆయన యోగభ్రష్టుడయ్యాడు. కానీ దురదృష్టం కొద్దీ ఆయన పద్ధతులు సమాజంలో వ్యాపింప చేస్తూ గొప్ప గురువులుగా ప్రస్తుతం కీర్తించబడుతున్నారు. ఓషో గురించి చాలామందికి తెలియదు, కానీ ఆయన పద్ధతులు చాలా గొప్పవి కాబట్టి, ఆయన సాధనలు గొప్పవి కాబట్టి, ఆయన చెప్పినవి గొప్పవి కాబట్టి వాటిని నేర్చుకొని వల్లిస్తూ ఏమీ తెలియని వారిని ఆకర్షిస్తూ గొప్ప గురువులుగా కీర్తించబడుతున్న వాళ్ళు ఉన్నారు. వారి పేర్లు నేను చెప్పను. వాళ్ళు జగద్గురువులుగా, లేదా సద్గురువులుగా, లేదా సిద్ధగురువులుగా, ఇలా రకరకాల గురువులుగా వాళ్ళు కీర్తించబడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. అంటే ఈనాటి యువత వాళ్ళు 24 గంటలు చదువుకోవడము, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవడము, లక్షలు సంపాదించుకొని సుఖంగా జీవించాలి. ఇంతకు తప్పితే వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఏమాత్రం ప్రవేశం లేకుండా ఉన్నాయి వారి జీవితాలు. ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో వారికే తెలియదు. కాబట్టి జీవితాలు గందరగోళంగా ఉంటాయి, మనస్సు గందరగోళంగా ఉంటుంది. అటువంటి వారికి ఓషో చెప్పిన కొన్ని విషయాలు, కొన్ని సాధనలు చెప్తే అబ్బా వారు ఎంత గొప్ప గురువు గారు అని చెప్పి భ్రమించి వారిని సమాజంలో సద్గురువులుగా, జగద్గురువులుగా, సిద్ధగురువులుగా చేసేశారు. ఇందులో ఈ భక్తుల అమాయకత్వం, వారి గొప్ప తెలివితేటలు చూడండి. నేను చెప్పబడిన ఇట్లాంటి జగద్గురువులు, సద్గురువులు, సిద్ధగురువు వీళ్ళల్లో ఎవరిలో వైరాగ్యం లేదు. ఓషో కూడా ఆ విధంగానే వైభోగమే జీవితం, యోగం, వైభోగమే యోగం. ఇంకా ఇది కాదు సరైన పదం అతను వాడింది. అతను వాడిన పదం, అతను చూపిన మార్గం నేను నోటితో పలకలేను. అంటే ఏదైతే పబ్లిక్గా చెప్పడానికి వీలు లేదో దాని ద్వారా యోగం పొందవచ్చు అని అతను, అంటే కొంత సాధన చేసి గొప్ప స్థాయికి వెళ్ళాక మరి మతి భ్రమించో, లేకపోతే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగానో అతను వైభోగం అనే ప్లేస్లో ఇంకో పదం పెట్టుకోండి, అదే యోగం అని చెప్పడం వల్ల, అరే అందరూ దాన్నే కదా కోరుకుంటారు. ఈ ప్రపంచంలో అందరూ దేన్నైతే ఇష్టపడతారో అదే యోగం మార్గం అవుతుంది అన్నప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులు, సినిమా యాక్టర్లు అందరూ ఆయన భక్తులైపోయారు. మన చెప్పాను కదా, ఏమీ వదలాల్సిన అవసరం లేదు.
తినొచ్చు, తాగొచ్చు, అన్నీ చేయొచ్చు. అవన్నీ చేస్తూ ధ్యానం చేయండి, మోక్షం పొందేస్తారు అని చెప్పాడు. అయిపోయింది. ఇంకా అందరూ ఆయన ఆశ్రమంలో చేరిపోయారు, శిష్యులు అయిపోయారు. కోట్లు కోట్లు సంపాదించేశాడు. ఇష్టారాజ్యంగా ఆయన ఆశ్రమంలో జీవిస్తున్నారు. ధ్యానంతో పాటు ఇష్టారాజ్యం అనే జీవితం. ఇలాంటి సాధనలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది గురువులు వాటిని ప్రవేశపెట్టారు. కొంతమంది గురువుల ప్రవేశపెట్టిన మార్గంలో మాంసాహారం తినకూడదు, నిషిద్ధం, అహింసో పరమో ధర్మ, ఇది చెప్పారు. ఇది గొప్పదే. కానీ ఇష్టారాజ్యం, ఆడ మగ తేడా లేదు, మీరు ఎలాగైనా మీకు ఎవరు నచ్చితే వాళ్ళతోటి ఎలాగైనా జీవించండి, ఆడ మగ తేడా ఉండకూడదు. భక్తి మార్గంలో, మోక్ష మార్గంలో, సాధనా మార్గంలో విగ్రహారాధన ఉండకూడదు, తీసేయండి. ఇంట్లో దీపారాధన ఉండకూడదు, తీసేయండి. మీ లోపల జ్ఞాన జ్యోతి వెలుగుతుంటుంది, దాన్ని ధ్యానించండి అని చెప్తే చాలామంది ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఇంట్లో విగ్రహారాధన తీసేశారు, దీపారాధన తీసేశారు. దాని గురించి ఎవరు పట్టించుకోవాలా, మన వాళ్ళు దాని గురించి ఎవరు పోరాడలా. అటువంటి గురువులు మన హిందూ సమాజాన్ని చాలా వరకు పాషాండ మతాలకు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అయినా సరే దాన్ని ఎవరు పట్టించుకోవాలి. ఓకే, అది ఎందుకు ఏమిటి నాకు తెలియదు. ఆ విధంగా అక్కడ 1-2 గొప్ప సిద్ధాంతాలు, గొప్ప సాధనలు చెప్పేసి మిగతావన్నీ పనికిమాలిన సాధనలు పెట్టేసి, స్త్రీ పురుష భేదాలు లేదు, హాయిగా కలిసిమెలిసి జీవించండి, మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉంటేనే ఆ భేదాలు పోతాయి అన్నారు. అవి పోతాయా, ఇంకా భ్రష్టు పట్టిపోతారా అనేది కొంతకాలం పోతే తెలుస్తుంది. అలాంటి కొన్ని సాధనలు వచ్చాయి. కొంతమంది గురువులు ఏమన్నా తినండి, ఏమన్నా తాగండి, నన్ను నమ్ముకోండి, నేను మిమ్మల్ని ఉద్ధరించేస్తాను, నా దగ్గరికి రండి, మీకున్నదంతా మాకు సమర్పించండి. అదేదో సినిమాలో భక్త తుకారం సినిమాలో పాట ఉంది, కలియుగం కలియుగం కలిశాలకు ఇది నిలయం, అసలైన భక్తులకు నిజమైన సంకటం ఏదో ఉంది, కాంతా కనకాల గదా పాపాలకు మూలము, ఆ రెండు మా కోసకి చేసుకోండి పుణ్యము అని ఓ పాట ఉంది. అలాంటి గురువులు వచ్చారు. మా ఆశ్రమానికి రండి, అన్నీ సమర్పించుకోండి, మా ఆశీర్వాదంతో మీరు తరిస్తారు. పాపం చాలామంది వాళ్ళు కూడా బాబాగారిని చూపించి, కొంత బాబాగారి భక్తి బాగా ట్రెండ్లో ఉంది కదా, కాబట్టి బాబాగారిని చూపించేసరికి బాబా భక్తులందరూ పరిగెత్తారు. చాలామంది అమాయకులు చేరిపోయారు, తమకున్నదంతా సమర్పించుకున్నారు. ఇంకా అక్కడ కొన్ని వేషాలు, మోసాలు రకరకాల తయారైపోయి, పుస్తకాలు ఉన్నాయి అందంగా వల్లించడం, చక్కగా వేషం వేసుకోవడం, మేకప్ వేసుకోవడం, చక్కగా తయారవడం. ఇందాక ఓషో గారి సిద్ధాంతాలు కొన్ని తెలుసుకొని వాటిని ప్రచారం చేసి గొప్ప గురువులు అయితే, ఇక్కడ బాబాగారి సిద్ధాంతాలు, బాబాగారు చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక విషయాలు కొంత సాధన చేసి అందులో కొన్ని విషయాలు తెలుసుకొని అవి వల్లిస్తూ, అబ్బా ఎంత గొప్ప గురువు, అన్నీ బాబాగారు చెప్పినవి, అన్నీ ఆ గ్రంథంలో ఉన్నవే, కొత్తగా ఏం లేవు. కానీ ఒక వేషం వేసుకొని ఒక సాధకుడిలాగా, గొప్ప వ్యక్తిలాగా, గొప్ప తపస్సంపన్నులాగా కొంత ప్రచారం చేసుకున్న తర్వాత అలాంటి గురువులు కూడా వచ్చేసి బాబాగారి మార్గాన్ని ఉపయోగించుకొని ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఇది చాలా బాగుంది కదా, ఏమీ వదలాల్సిన అవసరం లేదు. ఏమన్నా తినొచ్చు, ఏమన్నా తాగొచ్చు అన్న చోట వదిలేది ఏముంది? ఇంకా చెప్పాలంటే బాబాగారిని కూడా వదిలేయండి, నన్ను నమ్ముకోండి, నేను ఉద్ధరించేస్తాను మిమ్మల్ని, ఇలా చెయ్యెత్తేస్తాను, మీ అందరికీ అన్నీ వచ్చేస్తాయి. ఇదిగో అక్కడ బాబా, ఇక్కడ బాబా, ఎక్కడైనా బాబానే, అంతటా కనిపించేస్తున్నాడు బాబా. కనపడలేదంటే మళ్ళీ మనం పుణ్యాతులం కాకపోతామో, భక్తులం కాకపోతామని చెప్పి కనపడపోయినా అబ్బబ్బా అద్భుతం, బ్రహ్మాండం కనపడుతున్నాయి, అదిగో అక్కడ బాబా, ఇక్కడ బాబా, గురువుగారు ఎక్కడ చూపిస్తే అక్కడే బాబా అనే కాడికి వచ్చేసారు. దాదాపుగా అందరూ బాబాగారి భక్తుల్లో చాలామంది పిచ్చి వాళ్ళు అయిపోయి ఇంకా ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదు. నిత్యానంద, నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి. నిత్యానంద అనే ఒక భ్రష్టుడు, ఒక కాముకుడు, గొప్ప జ్ఞాని, గొప్ప శాస్త్ర పరిజ్ఞానం గొప్పగా ఉంది.
అన్నీ నేర్చుకున్నాడు, కానీ ఒక కామానికి బలైపోయి యోగభ్రష్టుడయ్యాడు. పోలీస్ కేసులు, కోర్టు కేసులు వచ్చేసరికి తట్టుకోలేక దేశాన్ని విడిచి పారిపోయాడు. అటువంటి వాడితో కూడా దేశాన్ని వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి, కొంతమంది కుటుంబాలతో సహా పారిపోయి ఆయనే గురువు అని నమ్మి, ఆయనే మమ్మల్ని ఉద్ధరిస్తాడని చెప్పి ఆయన మత్తులో పడి ఆయన నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళలాగా వీళ్ళు నవ్వుకుంటూ, అందరికీ జగమెరిగిన భ్రష్టుడు కదా ఆయన, కానీ ఆయనతో పాటు వెళ్ళిపోయి ఆయనే గురువు అని ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన గురువు కాదని వదిలేశారా? వదిలేలేదుగా. అంటే దీని అర్థం ఏంటి? అలాగే డేరా బాబా అనేవాడు, వాడి ఆశ్రమంలో కొన్ని వందల శవాలు, అయినా కానీ ఆయన కోసం ప్రాణం ఇస్తామనే శిష్యులు, భక్తులు ఇప్పటికీ ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి? అలాగే ఇప్పుడు కూడా కొంతమంది గురువులు మోసగాళ్ళైనా, వేషగాళ్ళైనా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, సాధన లేదు, కేవలం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారనేది తెలిసినా కొంతకాలంగా అతని యొక్క మాటలకు అలవాటు పడిపోయి అతనితో అనుబంధం పెంచుకొని అతను దుర్మార్గుడైనా, దుష్టుడైనా, మోసగాడైనా అతన్ని వదలలేక, ఒక స్త్రీ భర్త పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత తన భర్త దుర్మార్గుడని తెలిసినా వదలగలుగుతుందా? వదలలేదుగా. ఆయనతోటే జీవితం అనుకుని జీవిస్తూ చివరి వరకు కష్టాలు పడుతూ పాపాల్లో భాగం పంచుకుంటూ అలాగే జీవితాలు గడిచిపోతాయి కొంతమంది స్త్రీలకు. అలాగా ఈ రోజుల్లో కొంతమంది గురువుల్ని నమ్ముకొని, ఈ మధ్య ఇంకా కొంతమంది గురువులు వచ్చారు. అమ్మవారి పేరు చెప్పి రాత్రిపూట నేను అమ్మవారితో మాట్లాడతాను, మీ సమస్యలన్నీ అమ్మకు చెప్తాను, తీర్చేస్తాను అని వాళ్ళు కొన్ని శాస్త్రాలు నేర్చుకున్నారు, కొన్ని విద్యలు నేర్చుకున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. ఇలా మన హిందూ మతంలో ఈ కపట స్వామీజీలు, కపట గురువులు వారి స్వార్థం కోసం భక్తి మార్గాన్ని ఒక రకంగా చెప్పాలంటే కుక్కలు చెంపిన ఇస్తర్లా చేసుకుంటూ కేవలం తమ స్వార్థం కోసం, ధన సంపాదన కోసం, కీర్తికాంక్ష కోసం ఎంతోమంది ఋషులు, మునులు, రమణ మహర్షి, రామకృష్ణ, సాయిబాబా లాంటి వైరాగ్య పురుషులు ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనను ఉద్ధరించడానికి వాళ్ళు అందజేస్తే దాని స్వార్థం కోసం కొంతమంది ఈ విధంగా పక్కదారి పట్టించడం ఎంతవరకు ధర్మం? అదే నిజం అనుకొని వాళ్ళని నమ్మి వాళ్ళ మార్గంలో వెళ్తూ జీవితాల్ని బలి చేసుకోవడం ఎంతవరకు ధర్మం? అది సత్యం కాదు, అది అసత్యం, వాళ్ళు మోసగాళ్ళు అని చెబితే కూడా పట్టించుకోకుండా ఆ చెప్పిన వాళ్ళ మీద యుద్ధం చేయాలని చూడడం, ఆ చెప్పిన వాళ్ళతో గొడవలు పడాలని చూడడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. ఒక్కటే కదా, ఒక్కటే, మాయమాటలు ఏమి నమ్మొద్దు. ఎవరి దగ్గర వైరాగ్యం ఉందో, అంటే వైరాగ్యం అంటే అర్థం ధనాన్ని, కీర్తిని ఏమాత్రం ఆశించకుండా గురువుల దగ్గర నుంచి మన్నించాలి, శిష్యుల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి ఒక్క నయా పైస కూడా స్వీకరించకుండా. మరి బాబా గారు స్వీకరించారు కదా, వెంటనే వస్తుంది. రామకృష్ణ పరమహంస గారు స్వీకరించలేదు, రమణ మహర్షి గారు స్వీకరించలేదు. అలా ఉండాలి. మరి బాబా గారు స్వీకరించారు కదా అని చెప్తారు వెంటనే. ఎవరైతే ఈ కానుకలు తీసుకుంటున్నారో, భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారో, వాటితో విలాసవంతమైన భోగ జీవితం అనుభవిస్తున్నారో వాళ్ళు ఏం చెప్తారంటే బాబా తీసుకున్నాడు కానీ బాబా తన కోసం వాడుకోలేదు కదా అని మీరు ప్రశ్నించగలగాలి, ఆలోచించగలగాలి. బాబా భక్తుల దగ్గర తీసుకున్న డబ్బులతో కొత్త కొత్త కఫనీలు కుట్టించుకున్నాడా? లేకపోతే పట్టు వస్త్రాలు ధరించాడా? మొన్న చెప్పాను కదా, ఆయన ఏమన్నా ఒక మంచి బంగ్లా కట్టించుకొని అందులో లగ్జరీ లైఫ్ జీవించాడా? లేదు కదా. చివరి వరకు ఆ చినిగిపోయిన కఫనేనే కదా, చివరి వరకు ఆ నేలపైన గోనపట్ట మీద కూర్చున్నాడు కదా, ఆ బండరాయి మీద కూర్చున్నాడు. కానీ ఎవరన్నా ఒక కుర్చీలు దండిగా తెచ్చేసారు బాబా కోసం. ఎప్పుడు కుర్చీ మీద కూర్చోలే, ఆయన బండరాయి మీద కూర్చున్నాడు. ఆయన కోసం ఆయన ఉన్నంత వరకు ఒక్క
రూము కూడా ఏర్పాటు చేసుకోలేదు, ఒక మంచి రూమ్ ఏర్పాటు చేసుకోలేదు, ఒక మంచం ఏర్పాటు చేసుకోలేదు, ఒక కుర్చీ మీద కూర్చోలేదు. భక్తులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే అవన్నీ కలిపి అందరికీ ప్రసాదంగా పెట్టి అందరూ తింటే ఆయన 2 ముద్దలు తినేవాడు. అయినా కానీ భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. చివరి వరకు భిక్షాటన చేశాడు. బాబా సమాధి చెందడానికి 10-15 రోజుల ముందు కూడా ఆరోగ్యం బాలేకపోయినా భిక్షాటనకి వెళ్ళాడు. అంటే చివరి వరకు భిక్ష వృత్తిని వదిలిపెట్టలేదు. మనం చేస్తున్నాం గురువుల వేషాలు వేసుకొని 4 మాటలు చెప్పి శిష్యుల దగ్గర దండుకొని అమాయకులైన భక్తుల శిష్యుల ధనాన్ని ఆశ్రమాల పీఠాల అభివృద్ధి పేరుతో తమ ఆస్తులు పెంచుకుంటూ వాటికి నేను, నా తర్వాత నా కుటుంబ సభ్యులు, అధికారులు ఇలా వెళ్తున్నాయి కదా గురు వ్యవస్థలు. బాబాగారు డబ్బులు తీసుకున్నాడు ఎలా చెప్తారు? దక్షిణ తీసుకొని ఏం చేశాడని తెలియదా? బాబాగారు దక్షిణ తీసుకొని ఏం చేశాడో? సాయంత్రం కాగానే మొత్తం పనిచేశాడు కదా. ఆయన శరీరం వదిలిపెట్టే సమయానికి ఆయన జేబులో 7 రూపాయలు ఉన్నాయని చెప్పారు కదా. వేలు లక్షల రూపాయలు జనాలకి ఇచ్చాడు తప్ప ఆయన దగ్గర ఏం పెట్టుకోలేదే, ఆయన ఏం అనుభవించలేదే. షిరిడీకి వచ్చిన మొదట్లో ఎలా ఉన్నాడో చివరి వరకు అలాగే ఉన్నాడే. వేషం మారలేదు, భాష మారలేదు, ఆయన అవసరాలు వస్తువులు మారలేదు. అదే సటక, అదే తంబిరెల డొక్కు, అదే కఫిని, అదే నేల, అదే రాయి, అదే తలుపులు తాళాలు లేని మసీదు. ఎలా బాబాతో పోల్చుకుంటారు? ఇలా సాయిబాబా గారి మార్గంలో కానీ, ఇతర దేవతల మార్గంలో కానీ, ఇతర గురువుల మార్గంలో కానీ ఒకరు గురువులను ఉపయోగించుకొని, కొంతమంది బాబాను ఉపయోగించుకొని, కొంతమంది అమ్మవారిని ఉపయోగించుకొని. బాధాకరం ఏంటంటే రాత్రి నేను బాబా గారితో మాట్లాడాను, బాబా నాతో మాట్లాడతాడు, అమ్మవారితో మాట్లాడతాను, లేదా ఆత్మతో మాట్లాడతాను, పరబ్రహ్మతో మాట్లాడతాను. ఇలా మాటలు చెప్పి భక్తుల దగ్గర, శిష్యుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆశ్రమాల పేరుతో, పీఠాల పేరుతో కోట్లకు పరుగులెత్తుతూ ఉండేది నిజమైన ఆధ్యాత్మిక మార్గం కాదు. బాబా ఏ రోజు ఎవరి దగ్గర పైసా వసూలు చేసి ఒక యాగం చేయలేదు, ఒక యజ్ఞం చేయలేదు, ఒక పూజ కూడా చేయలేదు కనీసం. బాబా మార్గం జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఎప్పుడు ఏ యాగం చేయలేదు, ఏ యజ్ఞం చేయలేదు, ఏ పూజ చేయలేదు, చేయమని చెప్పలేదు, దానికోసం డబ్బులు వసూలు చేయలేదు. బాబా మార్గం అది. బాబా మార్గం మనోయోగ మార్గం, మనస్సును పవిత్రపరిచే మార్గం, మనస్సును జయించే మార్గం, ఇంద్రియాలను జయించే మార్గం. ఇంద్రియాలు జయించడం, మనస్సును జయించటం, దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మసాక్షాత్కారం పొందడం, అది బాబా మార్గం. దానికి ఒక్క పైసా అక్కర్లేదు, ఒక్క పైసా అక్కర్లేదు. దానికి ఒక్క యజ్ఞం, ఒక్క యాగం. యజ్ఞాలు యాగాలు పూర్వకాలంలో కూడా చాలామంది చేశారు. యజ్ఞాల యాగాల వల్ల మోక్షం రాదు, పుణ్యం రావచ్చు, మోక్షం రాదు. చూడండి, ఎదిగిన వాళ్ళందరూ కూడా వాటి పేరు మీద డబ్బులు వసూలు చేసి, అవి ఎలా చేయాలి? ఒకవేళ యజ్ఞాల యాగాల కోసం వసూలు చేస్తే ఆ వసూలు చేసినంత యజ్ఞయాగాలు చేసి చేతులు దులుపుకోవాలి. ఒక్క పైసా కూడా దాని ద్వారా మిగిలించుకునేది ఉండకూడదు. నిజమైన యోగికి, నిజమైన సిద్ధపురుషుడికి, నిజమైన గురువుకి బ్యాంకు బ్యాలెన్స్ ఉండనే ఉండదు. పూర్ణమైన ఆత్మసాక్షాత్కారం పొందిన వారి స్థితి చెప్తున్నా. ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్లకు బ్యాంకు బ్యాలెన్స్లు ఉంటాయా? ఆత్మసాక్షాత్కారం అంటే ఒక తుకారం, ఒక ప్రహ్లాదుడు, ఒక ఘోరకుమ్మరదాసు భగవత్ సాక్షాత్కారం పొందారు వాళ్ళు. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక సాయినాథుల వారు, వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయండి? అవధూతలకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయా? ఆత్మసాక్షాత్కారం, జన్మరాహిత్యం అనేది కేవలం మనస్సును పవిత్రపరచుకోవడం ద్వారా, కేవలం ధ్యానం చేయడం ద్వారా, కేవలం ఆత్మ విచారణ చేయడం ద్వారా, మనోనాశనం చేయడం ద్వారా వస్తుందండి బాబు. ఒక నెత్తిని చేయి పెడితే రాదు, ఒక యజ్ఞం చేస్తే రాదు, ఒక యాగం చేస్తే రాదు,
ఒక బంగారు విగ్రహాలు తయారు చేస్తే రాదు. 200-300 4,000 ఎకరాల్లో ఆశ్రమాలు కడితే రాదు. 4,000 ఎకరాల్లో ఆశ్రమానికి వెళ్తే రాదు. పుట్టినప్పటి నుంచి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలని చూస్తున్నాం. ఎవరికైనా బుద్ధి మారిందా? ఎవరికైనా భగవత్ సాక్షాత్కారం అయిందా? ఎన్ని పుష్కరాల్లో స్నానాలు చేసి ఉంటాం, ఎన్ని క్షేత్రాలు దర్శించి ఉంటాం, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి ఉంటాం. బుద్ధి మారిందా? ఇంట్లో సమస్యలు తీరాయా? భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత వచ్చిందా? తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత వచ్చిందా? మనస్సులో ప్రశాంతత వచ్చిందా? ఇన్ని చేసినా ఏమీ రాలేదు. కారణం మనస్సు సాధన మనస్సు వైపు మారలేదు. మనస్సును సరిచేసుకునే ఆలోచన రాలేదు. మనస్సులో ఉన్న కామక్రోధ లోభ మోహ మదమత్సరాలని నాశనం చేసుకోవాలనే ఆలోచన రాలేదు. అవి నాశనమైతే తప్ప నిజమైన శాంతి లేదు. సత్వరజో తమో గుణాలను దాటి వెళ్తే తప్ప ఆత్మసాక్షాత్కారం లేదు. ఆత్మసాక్షాత్కారం అయితే తప్ప మనశ్శాంతి లేదు. దానికి అంతర్ముఖ సాధన, ప్రయాణం అంతర్ముఖమే తప్ప బాహ్యం కాదు. బాహ్యంలో చేసే దేనివల్ల ఆత్మశుద్ధి కలగదు. అంతర్ముఖంగా చేసేదానివల్లే ఆత్మశుద్ధి కలుగుతుంది. దీనికి ఒక్క పైసా అక్కర్లేదు. దీనికి యజ్ఞయాగాదులు పూజలు అసలు అవసరం లేదు. ఇది బాబా చూపిన మార్గం, ఇది రమణులు చెప్పిన మార్గం, ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన మార్గం. అందుకే వాళ్ళు డబ్బుని లెక్క చేయలేదు. డబ్బుతో ఏమొస్తుంది? డబ్బుతో అవసరం ఏంటి? బాబా అంటాడు, నా గురువు 2 పైసల దక్షిణ అడిగాడు. భౌతికమైన ధనంతో ఆయనకేం పని, నా గురువు ఏం చేసుకుంటాడు? అంటే నిజమైన గురువులు భౌతిక ధనాన్ని అసలు లెక్క చేయరు, అసలు ఆశించరు. రామకృష్ణ పరమహంస గారికి డబ్బు తగిలితేనే వాళ్ళంతా మంటలు పుట్టేదంట కదా, ఆయన చేతులు ముట్టుకునేవాడు కాదు. అది మోక్ష మార్గం. ఇంకా రావణ మనుషుల గురించి తెలిసిందే. గోసిగుడ్డ కట్టుకొని శుభ్రంగా ఆనందంగా ఆత్మస్వరూపంగా విహరించాడు. డబ్బులుంటే కానీ బతకలేని వాళ్ళు, బంగారము మట్టికి రెండింటికి విలువ తెలిసిన వాళ్ళు, బంగారం విలువైందని చెప్పేవాళ్ళు. రామకృష్ణ పరమహంస ఏమన్నాడు తెలుసా? చెరువు దగ్గరికి వెళ్ళి బంగారాన్ని మట్టిని రెండింటిని తీసుకొని చెరువులో పడేశాడంట. అంటే మట్టికి బంగారానికి విలువ తెలియని స్థితిలో ఉన్నవాడికి ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాడు. ఇది విలువైంది అన్నాడు అంటే ఆ విలువైంది ఏది? మాయే కదా. మాయని ఇష్టపడుతున్నాడంటే ఇంకేం సాక్షాత్కారం? అన్ని విశ్వమంతా ఈ ప్రపంచమంతా దేని నుంచి పుట్టాయో అది కదా ఆత్మ. ఆ ఆత్మే నేనైనప్పుడు నా నుంచి పుట్టిన ఆ మాయా వస్తువులకి నేనెలా ఇష్టపడతాను? మాయా వస్తువులు నేనెలా వెలివిస్తాను? వాళ్ళు ఆత్మస్థితిని పొందారు కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటినీ గడ్డిపోచలా చూడగలిగారు. మనం ఆత్మస్థితిని పొందలేదు కానీ పొందామని చెప్పుకుంటూ తిరుగుతుంటాం. కాబట్టే మన ఆచార వ్యవహారాలు మనకి తెలిసిపోతుంటాయి. నిజమైన జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంటాయి. బంగారం విలువైంది, వజ్రం విలువైంది. ఇంకా రకరకాల విచిత్రమైన ప్రవచనాలు చేసుకుంటూ అమాయకుల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వెళ్తున్నటువంటి గురువులు, స్వామీజీలు చాలామంది తయారయ్యారు. తస్మాత్ జాగ్రత్త. ఆధ్యాత్మిక మార్గంలో పోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. నా సూచన మళ్ళీ ఒకటే, గుళ్ళకు వెళ్ళండి. మిమ్మల్ని అక్కడున్న విగ్రహం మిమ్మల్ని మోసం చేయదు. మనిషి మోసం చేస్తాడు, మాట్లాడేవాడు మోసం చేస్తాడు, మనసున్నవాడు మోసం చేస్తాడు. ఆ విగ్రహం మోసం చేయదు. అది భగవత్ స్వరూపం కాబట్టి అలా చూసి ఆశీర్వదిస్తుంది అంతే. నీ దగ్గర నుంచి ఏమీ ఆశించదు. నువ్వు కేవలం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకో, ప్రార్థన చేసుకో. నువ్వేమైనా ఇస్తే పూజారి గారు సంతోషిస్తారు. ఆయన శటకోపం కొద్దిగా గట్టిగా కొట్టకుండా నెమ్మదిగా పెడతాడు. ఒకవేళ డబ్బులు తక్కువగా వేస్తే గట్టిగా కొడతాడు. 10 రూపాయలు ఎక్కువ వేస్తే నెమ్మదిగా పెట్టి ప్రేమిస్తాడు. ఆయన చేసే దాంట్లో ఏమైనా తేడా ఉంటుందేమో కానీ నిన్ను అనుగ్రహించి నీకు వరం ఇచ్చే ఆ విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ నిన్ను మోసం చేయడు ఎప్పుడు. కాబట్టి గుడికి వెళ్ళండి, తప్పులేదు. పుస్తకాలు చదువుకోండి, తప్పులేదు. ఇంట్లో ఉన్న అత్తమామలకు సేవ చేయండి, కావాల్సినంత పుణ్యం. తల్లిదండ్రులకు సేవ చేయండి, కావాల్సినంత పుణ్యం. భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ మధ్యలో ఉన్న ఆ గొడవల్ని
మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరు ఒక మాట అన్నా భరించడానికి ప్రయత్నం చేయండి. పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన మంచి సూచనలు చేయండి. వాళ్ళని సంస్కరించండి. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. దానికి ఎక్కువ సమయం కేటాయించండి. సమయం దొరికితే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. భగవంతుని కీర్తన చేయండి. ముఖ్యంగా అన్నిటికంటే ఉన్నదాంతో తృప్తి చెందండి. ఉన్నదాంతో అంటే ఏమీ లేకపోతే తినడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి, వీటికి ఎంత కష్టపడాలో అంత కష్టపడండి. భగవంతుడు మీకు వీటికి లోటు లేకుండా చేశాడా? ఇంకా కావాలని పిచ్చి ప్రయత్నం చేయకుండా, ఇంకా కావాలని దానికోసం వెంపర్లాడకుండా, దానికోసం పరిగెత్తకుండా ఉన్నదాంతో తృప్తి చెందండి. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు సొంతంగా చేసుకోండి. వీలైన సమయాన్ని భగవంతుడికి గురుసేవకు వినియోగించండి. సద్గ్రంథ పఠనం చేయండి. సమాజంలోకి వెళ్ళవాకండి. గురువుల చుట్టూ తిరగవాకండి. వాళ్ళు చెప్పే మాయమాటలు విని వాళ్ళు ఏదో చేసేస్తారు. అంతా మీలోనే ఉంది. మీ స్వార్థమే మిమ్మల్ని మోసపోయేలా చేస్తుంది. మనం ఏం చేయకుండా అక్కడికి పోతే గురువేదో నెత్తించి పెడితే వచ్చేస్తుంది. ఆయన మన వైపు చూస్తే వచ్చేస్తుంది. ఆయన కాళ్ళ మీద పడితే ఏదో వచ్చేస్తుంది. ఆయనకి మనదంతా సమర్పించేస్తే వచ్చేస్తుంది అనే ఈ షార్ట్కట్ మార్గాలు ఏమి చేయకుండా, మీ స్వార్థం, మీరు కూడా దుర్మార్గంగా ఏమి చేయకుండా ఎదుటి మనిషి దగ్గర నుంచి అంతా ఏదో తీసేసుకోవాలి అనే స్వార్థం వల్ల మీ నాశనం మీరే కొని తెచ్చుకుంటారు. కాబట్టి గురువులు, స్వామీజీలు వీళ్ళంతా ప్రస్తుత కాలానికి భ్రమలు. ఒకవేళ మీరు నమ్మదలుచుకుంటే మీరిచ్చే కానుకల్ని, మీరిచ్చే ధనాన్ని గడ్డిపోచలా భావించి ఇసిరి కొడతారో ఎవరైతే, నువ్వు డబ్బులు ఇస్తావన్నా, కానుకలు ఇస్తావన్నా, నిన్ను ఇంకోసారి నా దగ్గరికి రానేను, నీ ముఖం నాకు చూపించొద్దు అని ఎవరైతే అంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరిస్తారు. ఆ పూజ పేరుతో, ఈ పూజ పేరుతో, ఆ వ్రతం పేరుతో, ఈ వ్రతం పేరుతో దండుకొని ఆస్తులు పెంచుకునే స్వామీజీలు వాళ్ళు బాగుపడతారు, కానీ మీరు గుల్లవుతారు. కానీ మీకేం వస్తుంది? డబ్బును ఆశించేవాడు, కీర్తి ప్రతిష్టలు ఆశించేవాడు ఎప్పుడు గురువు కాలేడు, స్వామీజీ కాలేడు. గుర్తుపెట్టుకోండి. నిజమైన స్వామీజీలకు, నిజమైన గురువులకు ఆశ్రమాల అభివృద్ధి, ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి ఆశ్రమాల అభివృద్ధి ఉండదు. యజ్ఞాలు, యాగాలు ఉండవు. అవి మధ్యస్థాయిలో ఉన్న, మధ్యస్థితిలో ఉన్న వాళ్ళవే. మధ్యస్థితిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గమ్యస్థానం ఎలా చేరుస్తారు? గమ్యస్థానం చేర్చగలేది ఒక్క రమణ మహర్షి, ఒక్క రామకృష్ణ పరమహంస, ఒక్క బాబా గారు లాంటి వైరాగ్య పురుషులు తప్ప ఈ యజ్ఞయాగాలు చేసేవాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి చేర్చరు. తస్మాత్ జాగ్రత్త. సాయిరామ్.